నా స్వంత పెళ్ళిలో నా కళ్ళకు గంతలు కట్టారు. నోటితో గాట్ట తీయమని చెప్పారు. నేను ఆ గంతలు తీసి చూసేసరికి నేను తాకింది నా భార్యను కాదని అర్థమైంది. గత కొన్ని నిమిషాలుగా నేను మోకాళ్ళపై ఉండి, నా స్నేహితులలో ఒకరి కాలి నుండి గాటర్‌ను తీస్తున్నాను. అది చూసి అక్కడున్న అతిథులందరూ పెద్దగా నవ్వుతున్నారు. ఆ క్షణంలో నేను అలా నిశ్చేష్టుడనైపోయాను. ఆ రోజును పాడు చేయకూడదని బలవంతంగా నవ్వుతూ రిసెప్షన్ పార్టీ అంతా ఏదో యంత్రంలా గడిపాను. బ్రంచ్ సమయంలోనూ, హనీమూన్‌లోనూ దాదాపుగా మౌనంగానే ఉన్నాను. అది కేవలం ఒక జోక్ అని నన్ను నేను నమ్మించుకోవడానికి ప్రయత్నించాను. కానీ నాలోని కోపం తగ్గలేదు. అది నా వ్యక్తిత్వానికి జరిగిన అవమానంగా అనిపించింది. పైగా నేను ఎగతాళికి గురైన ఆ దృశ్యాలన్నీ ప్రొఫెషనల్ వీడియోలుగా రికార్డయ్యాయని తెలియగానే ఆ ఘటన మళ్ళీ మళ్ళీ జరుగుతున్నట్లుగా అనిపించింది. చివరికి నేను తట్టుకోలేక ఇది చాలా అసహ్యంగా ఉందని, నాకు చాలా బాధ కలిగించిందని నా భార్యకు చెప్పాను. కానీ ఆమె మాత్రం నేను దీని గురించి ఆలోచించకుండా వదిలేయాలని చెప్పింది. నేను పెళ్లి ఫోటోలను చూడటానికి, చివరికి మా వార్షికోత్సవం గురించి ఆలోచించడానికి కూడా నిరాకరించడం మొదలుపెట్టాను. నేను అవమానంగా, మోసపోయినట్లుగా, అందరి ముందు నగ్నంగా నిలబడ్డట్లుగా అనిపించింది. తర్వాత నా భార్య ఒప్పుకుంది. నేను మగవాడిని కాబట్టి దీని గురించి పెద్దగా ఆలోచించనని ఆమె అనుకుందని చెప్పింది. ఆమెకు అది సరదాగా అనిపించింది. కానీ చివరికి ఆమెకొక విషయం అర్థమైంది. అందరి ముందు ఎవరిని అవమానిస్తే వారు బాధపడతారో ఆ వ్యక్తి అభిప్రాయమే అన్నిటికంటే ముఖ్యమని. మేము ఇప్పుడు ఆ చేదు జ్ఞాపకాలను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ ఆ గంతరి తీసిన క్షణం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది.